తర్వాత అక్కడికి వెళ్ళి డిఫెన్స్ సిస్టమ్ని క్రాష్ చేసాము. ఇక పాకిస్తాన్ ముందున్న దారి ఏంటంటే ఒకటి సర్ఫేస్ టు సర్ఫేస్, అంటే కొంత ఇన్ఫిల్ట్రేట్ అయ్యే ప్రయత్నం చేశారు, దాన్ని కూడా మన జవాన్లు సక్సెస్ఫుల్గా తిప్పికొట్టారు. సరే అక్కడెక్కడ కొన్ని డ్యామేజ్లు కూడా మనకు జరుగుతున్నాయి అనుకోండి, కొన్ని ప్రాణాలు కోల్పోవడం, కొంతమంది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం అనేది. అలాగే ఈ శంభు ఆలయం సమీపంలో కూడా మిసైల్ శకలాలు దొరికేట, అంటే ఈ రిలీజియస్ అటాక్స్ కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతోంది. సో ఇంకా ఏం దారులు ఉన్నాయి వాళ్ళ ముందు భారత్లోకి రావాలంటే? భారత్లోకి వాళ్ళు ఎప్పుడు వస్తారండి? ఇప్పుడు కాదు, ఇంకో 10 జన్మలు వచ్చిన వాళ్ళు భారత్లోకి రాలేరు. నేననేది ఏంటంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళకి మనకి ఇప్పుడు టీవీలో కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం, వాళ్ళు 10 రోజుల కన్నా పని చేయలేరు, 3 రోజుల కన్నా ఎక్కువ ఆయిల్ లేదు, ఇవన్నీ మనం చెప్తున్నాం. అవన్నీ వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం జరుగుతుందని వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళ స్ట్రాటజీ ఏంటి నేను అనేది ఇవన్నీ చెప్పేస్తున్నాం. ఇవన్నీ మనం 3-4 రోజులకి మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఎంత ఉందో కూడా మనమే చెప్పేస్తున్నాం. వాళ్ళకి ఎంత ఉందో వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళు ఎందుకని వారి పేరు కంటిన్యూ చేస్తున్నారు, ఇంకా ఎందుకని దీన్ని ఎస్కలేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? మనకన్నా ముందే వాళ్లే ఎందుకని మేము వార్లోకి వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. మనం చేయట్లా, అన్ని వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ స్ట్రాటజీ ఏంటి? దీనివల్ల వాళ్ళకి వచ్చేది ఏంటి? మనం ఏం చెప్తున్నాం ఇక్కడ? వాళ్ళు 3 రోజుల్లో 10 రోజుల కన్నా ఎక్కువ చేయలేరండి అని మనమే చెప్తున్నాం. మళ్ళీ ఇంకొకటి ఏంటి, ఇంటర్నేషనల్ గా ఏమేమి ఉన్నాయో కూడా మనమే చెప్తున్నాం. ఇంటర్నేషనల్ గా మనం ఎక్కువ రోజులు వార్లో ఉండాలని కోరుకునే దేశాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఇది ఉంది. ఇప్పుడు టర్కీ ఉంది, టర్కీకి ఏదో వాళ్ళకి ఏదో ఒక స్థానం వస్తుంది, అది ఒక వాళ్ళకి. చైనా వాడికి మనం ఎంత వీక్ అయితే వాడికి అంత మంచిది, మన ఎమ్యూనేషన్ అంతా కూడా ఎంత వేస్ట్ అయిపోతే వాడికి అంత మంచిది. ఇట్లా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇంకోటి, ఇంటర్నేషనల్ గా మనం చాలా అద్భుతమైన దేశంగా ఎదుగుతున్నాము. ఇలాంటి దేశంగా ఎదగడం అనేది ఈవెన్ అమెరికాకి కూడా ఇష్టం ఉండదు. కాబట్టి ఏంటంటే మనం ఎక్కువ రోజులు వార్లో ఉండాలని కోరుకునే వాళ్ళు పాకిస్తాన్ కన్నా ఎక్కువ మంది ఉన్నారు. పాకిస్తాన్ ఒకటే దేశం. మనం ఎక్కువ రోజులు వార్లో ఉండాలి, మనం ఎక్కువ నాశనం అవ్వాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం ఎక్కువ రోజులు ఉండేలాగా ప్రయత్నం చేస్తారు. వాళ్ళు వచ్చే యుద్ధంలో కాదు కదా. వాళ్ళు ఏం చేస్తారు, వీడిని ముందు పెడతారు, ఈ పాకిస్తాన్ అండి ముందు పెట్టి వాడితోటి ఏదో ఒకటి చేయిస్తారు. ఇప్పుడు హమాస్ ఉంది, హమాస్ ఎంత ఉందండి? హమాస్ వాళ్ళు ఎంత అండి అసలు? వాళ్ళు సంవత్సరాలు బట్టి చేస్తున్నారు, ఎట్ట చేస్తున్నారు? పాలస్తీనా ఉంది, ఎంత దేశం అది? ఇన్ని సంవత్సరాలు బట్టి ఎట్ట చేస్తున్నాడు? మొత్తం వరల్డ్ అంతా కూడా షేక్ అయిపోయేలాగా చేస్తున్నారు. వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళకి తెలియదా? వాళ్ళకు ఉన్నది లిమిటెడ్ గా ఉన్నారు, వాళ్ళకి అంత కొన్ని వేల మందే ఉన్నారు. వాళ్ళు ప్రపంచాన్ని అంతా కూడా చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి వెనకాల నుండి సపోర్ట్ రకరకాల మార్గాల్లో వస్తుంది. ఈ మార్గంలో వస్తుంది, ఈ మార్గంలో రాదనేది కాదు, రకరకాల మార్గాల్లో ఇవ్వడానికి బయట దేశాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవడి ఇంట్రెస్ట్ వాడిది. ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకుంటాం అంటే పాకిస్తాన్ మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు సౌదీ అరేబియా రేపు పొద్దున్న డబ్బులు ఇవ్వడానికి గ్యారంటీ ఏం లేదు. ఇన్నాళ్ళు ఇచ్చాడు, ఇన్నాళ్ళ నుంచి పోషిస్తున్న వాళ్ళు పాకిస్తాన్ ని. ఇప్పుడు దాకా ఇచ్చింది వేస్ట్ అవ్వకుండా మళ్ళీ వాళ్ళు ముస్లింసే కదా, ఇస్లామీకరణ మార్గంగా వాళ్ళు కూడా కొంత ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ రోజు స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి, కొంచెం తగ్గించుకోండి, మీరు ఇద్దరు సర్దుకోండి అని చెప్తున్నారు. సర్దుకోము అని చెప్పిన తర్వాత మీరు సర్దుకోకపోతే ఎవరు ఎక్కువ ఉండాలనేది వస్తుంది. అంటే ఇప్పుడు G7 దేశాలు ఒకటి, శ్రీరామ్ గారు, G7 కంట్రీస్ ఇఫ్ యూ లుక్ ఎట్ దెమ్, యూకే, ఇటలీ, జపాన్, ఫ్రాన్స్, ఈ 4 భారతదేశానికి ఇప్పటికే సపోర్ట్ ప్రకటించాయి. యుఎస్ సరే రోజుకో మాట మాట్లాడుతుంది అనుకోండి. కెనడా ఇప్పటికి నాకు తెలిసి ఒక క్లియర్ స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు సంయమనం పాటించుకోమంటున్నాయి. సో G8గా రష్యా అనుకుంటే కనుక రష్యా మనకి స్ట్రాటజిక్ పార్ట్నరు, భారతదేశానికి మిత్రదేశం. మరి ఇంకా పాకిస్తాన్కి ఇప్పుడు ఈ వార్ఫేర్లో ఖచ్చితంగా విజిబుల్గా లేదా ఇన్విజిబుల్గా హెల్ప్ చేసేది తుర్కీయే. ఇక చైనా ఒక పెద్ద ఫోర్స్ అంటే చైనా. ఇంకా మీరు డౌట్ పడుతున్న ఫోర్సెస్ ఏంటి? నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు కనబడుతున్న కొన్నే ఉంటాయి. మనం ఎక్కువ లెంగ్తీ చేసిన కొద్దీ దీన్ని ఆ ఫైనల్ పాయింట్ నాది ఏంటంటే, మనం ఫైనల్ టార్గెట్ ఏది అనుకున్నామో దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం టార్గెట్ చేసేయాలి. అది చెయ్యకపోతే కనుక ఇప్పుడు మనకి 3-4 కంట్రీలు కనబడుతున్నాయి, అవి 10 కంట్రీలు అవుతాయి రేపు. ఇటొక 5 అటొక 5 అవుతాయి, లేదంటే తర్వాత అటో 10 ఇంకో 15 అవుతాయి. ఇది లెంగ్తీ అయిన కొద్దీ కూడా ఇటు దేశాలు అటు దేశాలు ఇప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం. మనకి ఏ దేశాలు అనే దాకా వచ్చాం. మనం ఇంత దాకా రాకూడదు. మనం కొట్టడం అంటే ఒకే దెబ్బలో కొట్టేసేయాలి. మనం ఏ టార్గెట్, ఫైనల్ టార్గెట్ ఏదనుకుంటున్నామో దాన్ని అంటే ఏంటి కాదు, ఒకే దెబ్బలో అంటే వాట్ ఆర్ యూ ప్రపోజింగ్? డైరెక్ట్ హిట్ హార్డ్, అంతే. హిట్ హార్డ్. మీరు ఎందుకు వెయిట్ చేయాలి? వెయిట్ చేసిన కొద్దీ కూడా ఇలాంటివన్నీ వస్తాయి.
వాడికి తెలుసు వాడు 3 రోజుల్లో 10 రోజుల్లో కన్నా ఎక్కువ పోటీ చేయలేడని వాడికి తెలుసు. ఓకే. వాడు దొంగవారంతా చేస్తాడు. ఆ దొంగవారంతా చేసి మనకి కొంత నష్టం జరిగి ఇప్పుడు వాళ్ళు టార్గెట్ చేసేది ఆలయాల మీద వీటన్నిటి మీద టార్గెట్ చేస్తున్నారు అంటే వీటన్నిటి గురించి కూడా రేపు పొద్దున మాటల్లో మనం అందరితో కూర్చుని మాట్లాడుకునేటప్పుడు మధ్యవర్తులు కూర్చుని మాట్లాడుకునేటప్పుడు ఎందుకండి ఆ రోగు కంట్రీ తోటి మీకు వాడు ఇలా చేస్తాడు అలా చేస్తాడు మీరు అందరూ బోల్డ్ మంది లాస్ అవుతున్నారు. ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏం చేయాలి అన్నీ వస్తాయి. ఇవన్నీ రాకముందే మన ఫైనల్ టార్గెట్ ఏమనుకున్నామో దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రీచ్ అవ్వండి. ఆ ఫైనల్ టార్గెట్ మీరు ఏదనుకున్నారు అనేది మనకి తెలుసు, మన నాయకత్వానికి తెలుసు. దాన్ని యాజ్ ఎర్లీ పాసిబుల్ మీరు రీచ్ అవ్వకపోతే ఇవన్నీ వస్తాయి. ఇంటర్నేషనల్ విషయాలన్నీ కూడా ఈ వార్లోకి ఎంటర్ అవుతాయి. ఈ వార్ అసలు మనకి ఇండియాకి పాకిస్తాన్కి వారు జరిగిందేంటి? సింధూరు అక్కడ ఒక 25 మందిని చంపేశారు కాబట్టి దానికి దీనికి వారు. ఇందులోకి మొత్తం ఇంటర్నేషనల్ విషయాలన్నీ జొప్పించబడతాయి. అవి జొప్పించబడే లోపే మనం ఏదైతే టార్గెట్ అది పీఓకే అనుకున్నారా మీరు ఏమనుకున్నారనే దాని గురించి నేను ఇప్పుడే మాట్లాడాను. ఎందుకంటే అది మనం మాట్లాడకూడదు కూడా. ఫైనల్ టార్గెట్ ఏదనుకున్నారు దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రీచ్ అవ్వడానికి మీరు ఏం చేయగలరో అది చెయ్యండి. లేదంటే వాళ్ళు డబ్బాలలో ఎగరేస్తూనే ఉంటారు. మనం S-400లోనూ లేదంటే ఆకాష్లు పెట్టి ఒక 10 రూపాయలు దానికి మనం 100 రూపాయలు ఖర్చు పెట్టి చేస్తూనే ఉంటాం. బ్రేక్ తీసుకుంటా సంజయ్ గారు, మేజర్ గారు. అంటే హిట్ హార్డ్ అనేది ఇప్పుడు శ్రీరామ్ గారు చెప్తున్నారు. సరే భారతదేశం కూడా హిట్ హార్డ్ అని